జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్రంలో కేబినెట్ కొలువు తీరింది. కీలకమైనటువంటి శాఖలు ఎవరికి దక్కుతాయనేటువంటి ఆసక్తి మాత్రం అలానే ఉంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలకి ప్రాధాన్యం పెరిగింది. తెలంగాణ నుంచి 2, అలానే ఆంధ్రప్రదేశ్ నుంచి 3 కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. కేబినెట్ హోదాలో 2 మంత్రులు పనిచేసేటువంటి అవకాశం దక్కింది. అలానే మిగిలిన వారు సహాయ మంత్రులుగా ఉంటారు. ఈ కేబినెట్ వలన తెలుగు రాష్ట్రాలకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, అసలు ఈ కూర్పులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆంధ్ర మేధావుల ఫోరం చైర్మన్ చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. శ్రీనివాస్ గారు, చాలా కాలం తర్వాత ఒక 10 ఏళ్ల విరామం అనుకోవాల్సి ఉంటుంది ఒక రకంగా. ఎందుకంటే 2014కి రాష్ట్ర విభజన ముందర క్యాబినెట్లో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మొత్తం కలిపి 11 మంది పార్లమెంట్ సభ్యులు మంత్రులు ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక 5గురికి ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం దక్కింది. 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఎంపీల్లో కీలక శాఖలు వస్తాయి అనేటువంటి ఆశలు అయితే ఇంకా అలా ఉన్నాయి. ఎలా ఉంది అసలు క్యాబినెట్ కూర్పు మీ ఉద్దేశంలో? ఒకటండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కక్షాదిన దానికి వెళ్ళిపోయిన ఒక పార్టీ వెళ్ళిపోయింది. సరే, మారటం సహజం. సరే, ప్రజలు కొత్త ప్రభుత్వం వైపు, అమరావతి వైపు చూస్తూ ఉన్నారు. మంచి పరిణామం అనుకున్నాం. కేంద్రంలో మాత్రం మేము ఆశించినట్టు ఆ రోజు ఏదైతే ఉదయం 4వ తారీఖు ఉదయం ఒక ఆనందకరమైన భావనలోకి వెళ్ళిపోయాము. మేము ఎప్పుడైతే ఆదాని గారి మనిషి 2-3 సార్లు వెనకబడిపోయారు రౌండ్లు అనగానే ఆ వారణాసి సీట్లు మేము చాలా ఆనందపడ్డాం. ఆనందం తాత్కాలికం అయిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న దాని మీద. నితిన్ గడ్కరీ గారు అంటే ఆర్ఎస్ఎస్ మనిషి, లేదా ఎవరైనా అవుతారనుకుంటే ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, ఇండియాకి బాగుంటుంది, మరీ వ్యాపార సామ్రాజ్యం అవదనుకున్నాము. మా ఆశలు అడియాశలు అయిపోయాయి. నిజంగా దురదృష్టవశాత్తు మళ్ళీ అధర్మం గెలిచింది. ఒకసారి తప్పదండి అది. కానీ బాలరాముడు ఏదైతే ఉన్నారో, నేను కమింగ్ బ్యాక్ టు వస్తాను. బాలరాముడి దివ్యమంగళ స్వరూపాన్ని ప్రతిష్ఠింపజేసి మహామహులు, ఎంతరో స్వాములు, పీఠాధిపతులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులకు సహచరులు ఇనప కటకటాలు పెట్టి కటకటాలు బయటపడేసి ఒకే ఒక మనిషి గండభేరుండ రాజమార్తాండ మహాచక్రవర్తి ఆయన అనుంగు సామంతరాజుతో ఓన్లీ అంగరక్షకులతో అలా తిరుగుతా కటకటాలు బయట నుంచి ఒక్కొక్కళ్ళు భారతం ఎగిరెగిరి ఆయన చూస్తున్న ఒక పరిస్థితి. అశోక చక్రవర్తి అంత అహంకార చక్రవర్తి లేదనుకుంటే ఆఖరికి ఆ దేవాలయ సాకారానికి ఉపయోగపడిన అద్వానీ గారి దంపతుల్ని రావద్దని కాళ్ళనొప్పులు నేను వస్తాను పోరంటే రావద్దని చెప్పి, మురళీమోహన్ జోషి గారిని పెద్ద మనిషిని రావద్దని చెప్పి ఈయన ఒక్కటి చేస్తే దివ్యుడి మంగ స్వరూపమైన శ్రీరాముడు ఊరుకుంటాడా? పర్యవసానం ఇచ్చారు కదా. పర్యవసానం అయోధ్యలో ఓడిపోవడమే కాకుండా ఫైజాబాద్ ఎంపీ సీట్ ఓడిపోయారు. అయోధ్యలో ఉన్న చుట్టుపక్కల 100 కిలోమీటర్లలో ఉన్న 5 సీట్లు ఓడిపోయిందండి. అంతేకాకుండా వారణాసిలో ఉన్న 12లో 7 సీట్లు ఓడిపోయింది. నేను చెప్తున్నా, కొంతమంది అంటున్నారు దాంట్లో ఫైజాబాద్ అయోధ్యలోనంట 70% ముస్లిమ్స్ అని. సమాధానం కాదండి, చాలా తక్కువ మంది అండి. అందువల్ల ఆ ఊళ్ళో ఏదో ఒక ఊరు అది అయోధ్య, మొత్తం పెద్ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒక ఊరు అది. నాటే అందువల్ల బట్ సరే, ఏదేమైనా మళ్ళీ ఒకసారి వచ్చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడిపోయింది. మా అదృష్టం ఏంటంటే వాళ్ళకి 63 సీట్లు తగ్గటం తెలుగు జాతి అదృష్టం అండి. మా సోదరులైన బండి సంజయ్ గారు, కృష్ణరెడ్డి గారు ఎవరండి, నా తెలుగు బిడ్డలే కదా. అలాగే భూపతిరాజు శ్రీనివాసవరం గారు, మా నర్సాపురం ఇదిగోండి ఓటేసాం మేము, అంటే కాన్స్టిట్యున్సీలో ఓటేసాని చెప్తున్నాం, ఎవరికి ఓటేసాని చెప్తున్నాం. కానీ మా నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కొంత పరిచయం ఉంది, ఎక్కువ పరిచయం లేదండి. ఒకప్పుడు ఏఎస్ఎఫ్ అంటే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వామపక్ష విద్యార్థి సంఘంలో ఉన్నారంట. తర్వాత నుంచి ఆర్ఎస్ఎస్కి వెళ్ళిపోయి తర్వాత బీజేపీతో కట్టుబడి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీలో నిలబడి ఉన్నారు ఆయన. అలాంటి ఆయనకి ఇవాళ రికగ్నైజ్ చేయడం అనేది చాలా తక్కువ పార్టీలు, సిపిఎం మరియు జాతీయ పక్షాలు, రికగ్నైజ్ పక్షాలు, బీజేపీ మాత్రమే సాధ్యం ఉండేది. ఎందుకంటానంటే ఇంద్రసేన రెడ్డి గారు, ఖమ్మంపాటి హరిబాబు గారు, బండారు దత్తాత్రేయ, 3 గవర్నర్లు ఉన్నారు తెలుగు వాళ్ళు. వాళ్ళ చిన్న స్టేట్లకి హర్యానా లేకపోతే మిజోరాము లేదా చిన్నగా, కానీ ఆ పార్టీ గుర్తించింది. అలాగే గుర్తించి ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వటాన్ని, అంటే మాలాంటి వాళ్ళు బీజేపీ ఓడిపోవాలని కోరుకున్నాను. అది కూడా చెప్తాను నేను. ఇప్పుడు నిజాయితీగా మనం మాట్లాడుకోవాలి కదా. ఇవాళ అధికారంలోకి వచ్చారని పోయినా కానీ జరిగిన దాన్ని అనుకూలంగా మలుచుకుంటున్నారంట. మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది అనుకుంటే ఎవరైనా ఇప్పుడు ఏం చేస్తాం? రేపు నేను కొన్ని పదాలు ఇక్కడ వచ్చే బాగుండదు కానండి.
కానీ చెప్తున్నా కానీ అసలు రాష్ట్రానికి మేలు అనేది పదవులు ఇచ్చినంత మాత్రాన జరిగే అవకాశం ఉంటుంది. పదవుల కన్నా మేలు ఇవాళ అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇవాళ నితిన్ గడ్కరీ గారిని రాకపోవడం అనేది మన దురదృష్టం. అయినా సరే ఇవాళ నితీష్ కుమార్ గారు అక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలంటున్నారు. 12 సీట్లు ఉన్నాయి. ఇవాళ మనకు 18 సీట్లు ఉన్నాయి ఇక్కడ. జనసేన ఈ 2 కూటమికి ప్లస్ బీజేపీని వదిలేసి బీజేపీని పక్కన పెడితే ఇవాళ అది లేకపోతే చాలా కష్టం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి శ్వాస భావితరాలకి ఎన్నైనా స్టోర్లు విష్ణుమూర్తిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినా ప్రత్యేక హోదా వచ్చే విభజన హామీలతో వచ్చే రాయితీలు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ప్రభుత్వం కాదు, పార్టీలు కూటమి. బీజేపీ డిస్టెన్స్ అయిపోయింది. నేను దాంట్లో సంతకం పెట్టను ఉంటాను అని ఒకళ్ళు, చిచ్చి దాంతో మాకు సంబంధం లేదని సంతకం పెట్టకపోయినా చేయాల్సిన పని వచ్చింది అంటారు. ఇప్పుడు ఇవాళ ఖచ్చితంగా కండిషన్. కానీ ఇది రైట్ ఆపర్చునిటీ అండి. నేను 2019 కన్నా పదే చెప్తున్నాను, ముందు కన్నా 19 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కొంచెం 3 నెలలన్నా ఆగాం. ఈయనకి 45 రోజుల్లో కలెక్టరేట్స్ ముట్టడి పెట్టించాను. 95% మీడియా అయిపోతే నేను బాధ్యత కాదు. 26 జిల్లాల్లో ధర్నాలు చేసాం. రాష్ట్రం అంతా బస్ యాత్రలు చేసాం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని వెంటనే ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉంది. మేము అడుగుతాం. మొన్న సమావేశం పెట్టాం విశాఖపట్నంలో, మళ్ళీ విజయవాడ సమావేశం పెట్టి డెఫినెట్గా మీరు దయచేసి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి విత్ డ్యూ రెస్పెక్ట్ టు చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ బాబు గారు కానీ ఇవాళ మనం డిమాండ్ చేస్తే వచ్చే రోజులు వచ్చాయి. ఇప్పుడు కనుక డిమాండ్ చేయకపోతే ఫ్యూచర్ మళ్ళీ చెప్తున్నానండి, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ బిరడాని మళ్ళీ పైకి తీస్తుంది. గరుడ అయిపోయిన తర్వాత బిరడా, ఎవరో ఈ బిరడాలో ఉన్న భాగం ఒకవైపు తెలుగుదేశాన్ని వేసేయటం, తెలంగాణ రాష్ట్రం సగం వేసేసింది, తర్వాత వైకాపాని వేసేయటం, కళ్యాణ్ బాబు గారిని తనలో ముట్టుకుంటారు. ఒకటి ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో వచ్చినటువంటి పదవుల వలన లేదా శాఖల కేటాయింపు తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనాలు జరుగుతాయి ఖచ్చితంగా. ఏమంటే మన మంత్రులు ఉంటే వాళ్ళు తెలుగు పెట్టలేండి. ఇప్పుడు కృష్ణరెడ్డి గారు అయితే తప్పు మాట్లాడవచ్చు, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ రైడ్ ఇస్తే దేశం అంతా ఏదో అయిపోతుంది. అది తప్పు అండి, సవరించుకుంటారు అనుకుంటున్నాను. బండి సంజయ్ గారు మాట్లాడారు, పార్టీ పాలసీ కదా, పార్టీ పాలసీ అయినా నా తెలుగు బిడ్డ ఫస్ట్ తెలుగు వాళ్ళకి న్యాయం చేయాలి కదా. తెలంగాణకి నమ్మక ద్రోహం నైవేద్యం చేసింది ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఒక నేషనల్ బయట లేదు, ఐటీఆర్ మీద రూపాయి లేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ చేసి స్కేల్ డౌన్ చేశారు, బయ్యాన ఉక్కు ఫ్యాక్టరీ లేదు, కృష్ణా మిగులు జలాల విషయంలో నమ్మక ద్రోహంగా రాష్ట్రానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకంగా అఫిడవిట్ వేసింది. అయినా డాక్టర్ కె లక్ష్మణ్ గారు, కృష్ణరెడ్డి గారు చాలా పెద్ద మనుషులు ఉన్నారండి ఆ పార్టీలో. వాళ్ళందరూ రాష్ట్రం గురించి ఫస్ట్ తెలుగు పెట్టలే కదా. ఎంత ఒత్తిడి చేసినా ఆదాని అండ్ కంపెనీలో ఉన్న వాళ్ళిద్దరు పెద్దల్ని ఎదుర్కొనడానికి సిద్ధపడతారు ఏదో రోజు. అందుకని నేను భావిస్తా ఉన్నాను ఇది రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది. మన రాష్ట్రంలో 5 మంత్రులు, తెలుగు నాటి 5 మంత్రులు ప్లస్ తమిళనాడులో మంత్రి ఎల్ మురుగన్ గారు, లోకనాథం గారు, వరదమ్మ గారు అబ్బాయి, ఊటీ నీలగిరి అంటే ఊటీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఓడిపోయినా సరే తిరిగి మళ్ళీ మన తెలుగు బిడ్డకి తిరిగి మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు. ఆయన కేంద్రంలో ఇప్పటికే మంత్రిగా ఉన్నారు, కంటిన్యూ అవుతున్నారు. మీరు అన్నది ఒక విషయం, 2018 తర్వాత దాదాపు 3-4 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతికి సంబంధించిన 14 కోట్ల మంది సంబంధించిన ఒక్క బిడ్డకి కేంద్ర క్యాబినెట్లో అర్హత, కూర్చున్న అర్హత లేదు తెలుసా మీకు? ఇంతకన్నా భారతదేశ చరిత్ర ఇంతకాలం లేదు కదా, గెలవకుండా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఇది డ్యూ రెస్పెక్ట్ టు యూ. 8 మంది, ఎందుకంటే 5గురులో 9 మంది, 5 రాజ్యసభ, 4 లోక్సభ సభ్యులు కూడా ఉన్న సంఘటనలు ఉన్నాయి. అప్పుడు కూడా ఇవ్వలేదు. 4 తెలంగాణలో ఈసారి కూడా తెలంగాణ 4 గెలిచినారా? ఈసారి కూడా తెలంగాణలో 4 గెలిచారా? తెలంగాణలో 4 క్యాబినెట్ మంత్రి లక్ష్మణ్ గారిని రాజ్యసభకి నామినేట్ చేశారు. ఇప్పుడు కాదండి, అంతకు ముందే లక్ష్మణ్ గారు ముందే 4 గెలిచినప్పుడు ఒక క్యాబినెట్లో తెలుగు జాతి బిడ్డకి అవకాశం లేకుండా ఇవ్వటం అన్యాయం. అంటే ఒకళ్ళు గారికి ఇండిపెండెంట్ ఛార్జ్ ఇచ్చారు కదా. లేదు, అది క్యాబినెట్ సమావేశంలో పాల్గొనే అర్హత లేదని మళ్ళీ చెప్తున్నాను. తర్వాత క్యాబినెట్ సమావేశంలో పాల్గొనే అర్హత అనేది ఈ రాష్ట్ర హోదా ఉన్న వారికి మాత్రం. చాలా మంది అనుకుంటారు రాష్ట్రం ఎన్టీ రామారావు గారు దాని తర్వాత 2 కూర్చుండేవారు. ఇంకోటి కూడా చెప్తున్నా, 2004 క్యాబినెట్లో ఒక జయపాల్ రెడ్డి గారు ఒక్కడికే క్యాబినెట్ హోదా ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇంకా కోస్తా రాయలసీమ క్యాబినెట్ మంత్రులు లేరు, క్యాబినెట్ మంత్రులు లేరు, కూర్చునే అర్హత కూడా లేకుండా చేశారు. రాష్ట్ర విభజన అయినప్పుడు కూడా ఒకే ఒక కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి గారు, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒకే క్యాబినెట్ మంత్రి, అంటే కోస్తా రాయలసీమకు సంబంధించిన మంత్రి క్యాబినెట్లో లేకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇట్స్ టూ మచ్ అండి. సరే, కమింగ్ బ్యాక్ టు లెటర్స్ కమ్ బ్యాక్. ఇప్పుడు నేను అడిగే డౌట్ ఏంటంటే ఇది ఖచ్చితంగా ఉపయోగం జరుగుతుంది, కానీ రైట్ పురంధేశ్వరి గారికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? పురంధేశ్వరి గారికి అవకాశం ఇవ్వడానికి ఆ పార్టీలు ఇప్పటికే 5 నాన్ లోకల్స్ని తీసుకొచ్చినట్టు పేరు ఉందండి. నాన్ లోకల్స్ కాదు, కానీ పురంధేశ్వరి గారు 10 సంవత్సరాల నుంచి పనిచేసినా సరే
ఆ కోర్ సంఘటన అంటారండి. ఆర్ఎస్ఎస్ అనేది ఒక స్వయం సేవక సంఘం. 2014 శ్యామప్రసాద్ ముఖర్జీ ఉన్నా సరే ఆవిడ బయట నుంచి ఇప్పుడు 2014లో క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేశారు కదా, రాజంపేట పార్లమెంట్ చేశారు. 2019లో 30,000 ఓట్లు వచ్చినాయి ఆవిడకి. దాని గురించి నేను కాదంటలేదండి. కానీ ఆవిడ కోర్ అక్కడ పార్టీలో, ఈ దేశంలో రెండు పార్టీలు సిద్ధాంతవాద పార్టీలు మిగిలి ఉన్నాయి. అందులో ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ, రెండో పార్టీ సిపిఎం పార్టీ, జాతీయ పార్టీలు, రికగ్నైజ్డ్ పార్టీలు. అందువలన వాళ్ళు సీట్లు ఇచ్చిన తర్వాత తన కోర్ శ్రీనివాస వర్మ గారు పార్టీకి అంకిత భావం నిలబడి పనిచేస్తున్న వ్యక్తికి మనం ఒకటి ఇచ్చుకోవాలని ఖచ్చితంగా సంఘటన అంటే ఆర్ఎస్ఎస్ కానీ లేదా ఖచ్చితంగా వారు కోరుంటారు. అందువలన ఉన్న ముగ్గురులో ఎవరికి ఇవ్వాలి? సీట్లు 5-6 ఇచ్చేశారు. సీఎం రమేష్ గారికి, గారికి, ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు. అసలు ఆయన జీవితం అంతా కాంగ్రెసే. అసలు బీజేపీ మీద అసలు ఎలా వెళ్ళారో అసలు ఆంధ్రప్రదేశ్ సగం ముంచేశారు. సమైకంద్ర ఏదో లాస్ట్ బాల్ అని ఆమె పక్కన పెట్టిన సంగతి. వాళ్ళ తమ్ముడు గారు టీడీపీ నుంచి ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయనకి ఇమ్మని చెప్పి బీటెక్ రవి గారికి ఇద్దాం అనుకుంటే కాదు, ఈయనకి ఇమ్మని చెప్పి ఎవరో చేసుకుంటున్నారంట. బీటెక్ రవి దమ్ముండి మిగతా వాళ్ళ కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారి లాగా కుటుంబంలో కాకుండా నిలబడి పోరాడి ప్రాణానికి తెగించి పోరాడిన వ్యక్తి బీటెక్ రవి. సో అది స్టేట్ క్యాబినెట్ గురించి మనం మాట్లాడదాం. ఈ విషయంలో ఒకటి తప్పలేదండి. స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఇస్తారంట. స్పీకర్ అదే జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్ కానీ ఇస్తారు. మహిళగా మనం ఒకప్పుడు మేరా కుమార్ గారి అయిపోయిన తర్వాత సుమిత్ర మహాజన్ గారికి ఇచ్చాం. ఈ తర్వాత టాటా బిర్లా గారికి ఇచ్చారు మధ్యలో. సరే అని వచ్చింది. అందువల్ల పాజిటివ్గా జరగవచ్చండి. ఎందుకంటే ప్రతిపక్షాలకి డిప్యూటీ స్పీకర్ ఇవ్వటం అనేది సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని ప్రతిపక్షంలో రాదు కదా, బీజేపీ కాదు, ఇంత సాంప్రదాయం. కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయం లాస్ట్ ఇయర్ తీసేశారు కదా, పాటించలేదు. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఇంకా విచిత్రం ఈసారి 230 కాదండి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్లస్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, లోక్సభ స్పీకర్, ఉప స్పీకర్ ఎవరో ఒక్కళ్ళు కూడా దక్షిణ భారతదేశించలేరు. వెస్ట్ ఇండియా కంపెనీ ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నా దారుణంగా తయారైందండి ఇది. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం రాష్ట్రానికి న్యాయం జరగాలంటే రెండు కేంద్ర మంత్రివర్గంలో మీరు ఒకసారి ఏం చెప్పాలి. ఎవరో రామ్మోహన్ నాయుడు గారు చాలా గట్టిగా మాట్లాడాడు. ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్కి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇచ్చినప్పుడు పార్లమెంట్లో మేమందరం గొడవ చేస్తున్నాం ఆపకుండా. పార్లమెంట్లో ఈ ప్యాకేజీ ఏమొచ్చిందని 15 కోట్లు తప్ప బూడిది రాలేదు, దిక్కుమాలిన ప్యాకేజీ అని పార్లమెంట్లో గలవెత్తిన ఆయన. ప్రతి సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్కి హోదా తప్పితే ఇంకేమీ మనకు ఎంత దారుణం జరుగుతుంది. హోదా ఉండాలి, మాట మార్చుకే మనిషి కాదు. ఆఖరి వరకు హోదా మీద మాట మార్చి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం, ప్రత్యేక హోదా విభజన హామీలు అన్యాయం చేసే మనిషి కాదనుకుంటున్నాను వాళ్ళ నాన్నగారి దగ్గర చూస్తే. ఎందుకంటే ఆయన పదవిని వదులుకుంటారు. శాఖలు కూడా కీలక శాఖలు ఇస్తారు, ఖచ్చితంగా ఇవ్వాలి. ఈసారి లాస్ట్ టైంలో గాలి మోటార్ శాఖ, ఆ గాలి మోటార్ శాఖ ఇచ్చారు. తెలుసు గాలి మోటార్ అంటే మీకు తెలుసు, విమానయాన శాఖ ఇచ్చారు. పాపం అశోక్ గజరాజు గారు ఆయన కూర్చుని సాయంత్రం 5 గంటలు నానో కారు నడుపుకుని చాలా హానెస్ట్ అండి. ఆయన ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పార్టీ వాళ్ళు కూడా సార్ ఏం పని చేయరు ఆయన. పార్టీ అడ్డంగా చేయాల్సిన పని లేదు, కానీ మిగతా పనులు కూడా ఆయన నియమబద్ధులే ఉంటారు. అది వేరే సంగతి. పార్టీకి ఉపయోగపడలేదు అన్నది. సుజనా చౌదరి గారు అని ఆయన బాగా ఆయన ఎక్కడో ఉంటారు, వ్యక్తిగతంగా మంచి ఆయన. సైన్స్ అండ్ టెక్నాలజీ చూశారు, కానీ సామాన్యులకు అందుబాటులో ఉండేవి. అది తెలంగాణలో వెళ్ళండి ఎవరి దగ్గర ఉన్నా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు భోజనం చేస్తాను వెళ్ళి రాను అని అన్నం పెడతారు. లేకపోతే వాళ్ళు అన్న ఎక్కడ ఇప్పుడు ఇంకా లేవలేదని అంటే టెకేమని తలుపు కొట్టి బెడ్రూమ్లోకి వెళ్ళానా బయటకు వెళ్దామంటే వచ్చేస్తారు. వాళ్ళు అలా ఉంటారు. తెలంగాణ మూవ్మెంట్లో ఎట్లా జరిగిందండి? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బై అండ్ లార్జ్ ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు. సో శాఖల కేటాయింపు విషయంలో ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి శాఖలు ఖచ్చితంగా ఇవాళ ఈయనకి స్టీల్ అండ్ మైన్స్ అని వచ్చిందండి. ఎవరికి? ఫస్ట్ రామ్మోహన్ నాయుడు గారికి వస్తే మా స్టీల్ ప్లాంట్ బయటపడుతుందండి. స్టీల్ ప్లాంట్ సేల్లోకి 6 నిమిషం వీఆర్ హియర్ విత్ మెర్జింగ్ RINL రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ దిక్కుమాల పేరు పెట్టారు. మిగతా చోట్ల పెడతారు, కానీ మనకేమో తీసుకెళ్ళి ఉత్తర భారతీయ అహంకారం అంతా మన నెత్తిమీద చూపిస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళని కాదు కాంగ్రెస్ ఏదైనా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మెజర్ కనీసం ఇండిపెండెంట్గా మైన్స్ కేటాయించమని అడుగుతాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మైన్ కేటాయించాలి. ఇవాళ 23 లక్షల కోట్లు రద్దు చేశారు లోనికి. దీనికి 30,000 కోట్లు రద్దు, దొంగలకు రద్దు చేసేస్తారు. కేంద్ర నిజాయితీగా పనిచేసే సంస్థకి 23,000 కోట్లు అంత అప్పు ఉంది, అది రద్దు చేసేస్తే దానికి క్యాప్టివ్ కింద ఒక 5,000 కోట్లు పెట్టి మెకన్సే మంచి కంపెనీని పెట్టి నడిపిస్తే అద్భుతంగా ఫుల్ కెపాసిటీతో రన్ అవుతుంది. స్పెషాలిటీ స్టీల్ ఒక శాఖ, ఒక ఎడిషన్ దాని మీద 2,000 కోట్లు పెట్టి యాడ్ చేస్తే అద్భుతంగా ప్రపంచంలో గొప్ప కంపెనీ అయిపోద్దండి. అది ఆయన అధ్వర్యంలో అది అయితే విశాఖ ఉక్కు తెలుగు ప్రజల హక్కు. కరీంనగర్లో బిడ్డలో త్యాగం చేసింది విశాఖ ఉక్కు ఆంధ్రుల కంటే నా తెలుగు జాతి బిడ్డలుగా చేశారు కదా, అది నిలబడిపోతున్నాము. రైల్వే శాఖనే వస్తుంది. రైల్వే శాఖ కూడా కన్సర్నే.
విశాఖపట్నంలో కేకే లైన్ జోనల్ హెడ్ క్వార్టర్ జోన్ ఎందుకంటే కేకే లైన్ తీసేసిన జోన్ ఎందుకు కొత్త వలస అని విశాఖపట్నం పక్కనే ఉంటుంది. అక్కడి నుంచి కిరందాల వరకు లైన్ పీకేసి ఇస్తారు ఎవరన్నా. మోస్ట్ ఆదాయం వచ్చే లైన్, అందుకని కేకే లైన్తో ఉత్తి రైల్వే జోన్ కాదండి. ఆల్రెడీ నేను అమాన దీక్ష ఉండగానే ప్రకటించారు. డేట్లు చూసుకోండి. మా పక్కన అప్పలనాయుడు గారు చనిపోయి ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు లెవెల్స్ పడిపోయి చనిపోయేటట్టున్నారు అని, అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు పడుతున్నారు. ఆ టైంలో రాత్రి మోడీ గారు రావడానికి ముందే అనౌన్స్ చేశారు. సరే మీ మీడియా మా మీద శీతకరణ వేస్తుంది, పక్కన పెడతాం. ఇవాళ ఆ రోజు ఉన్న పరిస్థితి చూడండి, ఎవరు వచ్చారో రోజు రాత్రి చూడండి ఏం జరిగిందో. అంటే ఈ 2 శాఖల్లో ఒక శాఖ రామ్మోహన్ నాయుడు. కానీ నేను ఇంకోటి చంద్రశేఖర్ గారికి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో సహాయ శాఖ మంత్రి కానీ, హోంశాఖ సహాయ మంత్రిగా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి, ఆరోగ్యం అంటే డాక్టర్ గారు ఎండీ చేశారు ఆయన అందరూ కూడా. అందుకని దాంట్లో ఆయన ఇస్తే బాగుంటుంది అనుకున్నారు. హోంశాఖ అయితే అటు జగన్ గారి కేసులు డీల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ ఆంధ్రప్రదేశ్కి ఏదైతే పోలీస్ శాఖలో డీల్ చేసేది ఏముంటుంది, ఇక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ కాదు, పైనుంచే నడుస్తూ ఉంటుంది. స్టాప్ స్విచ్ అక్కడే ఉంటుంది. ఆ స్విచ్ లేకపోతే 40,000 కోట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 9 ఏళ్ళ నుంచి బెయిల్లో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని 27 కోట్లు అయిపోయిందని చెప్పి జైల్లో పెట్టేది వీళ్ళు పెడతారు. కేంద్ర ప్రభుత్వం తెలియకుండా జరిగిందంటే నమ్మటానికి చెవిలో క్యాబేజీ పెట్టుకున్నారు. ఎవరన్నా చిన్న పిల్లలు చెప్పండి, వాళ్ళు నవ్వుకుంటారు చూసి, పాపం ఏదో మాట్లాడుకుంటున్నారు అంతే తప్ప. అంటే శాఖల కేటాయింపులో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలు ముడిపడి ఉంటాయి. రెండోది ఫైనాన్స్ అంటే రాష్ట్రానికి న్యాయం జరిగే ఉద్దేశంతో ప్లస్ మళ్ళీ ఈడీ కేసులు ఉంటాయి. లేదంటే వైద్య ఆరోగ్య శాఖ అయితే దేశం మొత్తానికి ఆయన ఉన్న విజ్డమ్కి ఆయన ఎలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి సబ్జెక్ట్స్ అండి వీళ్ళు. రాజకీయాలకి దిక్కుమాలంటే మరి ఏం చేద్దాం, రాజకీయాలు అయిపోయింది. రాజకీయాలు అవినీతి వారసత్వానికి సంబంధం లేదు, వాళ్ళ పేరెంట్స్కి వారసత్వం లేదు. ఇలాంటి వాళ్ళు కానీ నేను ఏ పార్టీ అన్నా గట్టి వాళ్ళు నిజాయితీ పరులుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఉన్నారు, మనం మాట్లాడదాం ఎలా క్రాస్ ఓటింగ్ ఏందో మాట్లాడదాం. కానీ అలాంటి వాళ్ళు కానీ లేదా కొంతమందికి అవసరం లేదు. భర్త గారు ఉన్నారు, టీజీ భర్త గారు, లేదా రామ్మోహన్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళకి వాళ్ళ నాన్నగారు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ సంపాదించుకుంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు. కొంతమంది స్వతహాగా అవసరం లేదు. అందువల్ల కానీ 3వ పదవి రావాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే జేడీఎస్ ఎంతమంది ఉన్నారండి? 2 కదా. కేంద్ర కేబినెట్ మంత్రి ఇచ్చారు కదా, ఒకరికి ఇచ్చారు, కుమారస్వామి గారికి ఇచ్చారు. మరి కళ్యాణ్ బాబు గారికి 2 ఉన్నారు. ఎన్నిసార్లు నెగ్గారు? బాలశౌరి గారు 3వ. మరి ఆయనకి ఇవ్వాల్సిన అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఒకసారి ఆయన కాంగ్రెస్లో గెలిచారు, ఒకసారి వైఎస్ఆర్సీపీలో గెలిచారు, 3వసారి జనసేనలో గెలిచారు. మరి ఇది కన్సిడర్ చేస్తారా? ఎందుకనండి ఇవాళ బీజేపీ ఉత్తర భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన ఎంతమంది జంప్ చేసి వచ్చారండి? ఇవాళ తెలుగు పెట్టిలో 6 ఉన్నారంటే నేను నిజంగా చెప్తున్నాను. 2018 నుంచి దాదాపు 3 సంవత్సరాలు ఒక్కళ్ళ క్యాబినెట్లో మంత్రే లేడు. ఇంకోటి చెప్తున్నా, 2018 తర్వాత సంవత్సరం పాటు వీళ్ళు బయటకు వచ్చారు కదా, సుజనా చౌదరి గారు కేంద్రంలో మంత్రి లేడు. ఆయన ఏమో తర్వాత వెంకయ్యనాయుడు గారు ఇప్పటివరకు కూడా కిషన్ రెడ్డి గారు ఒక్కలే కదా కేంద్రంలో, ఆయన ఒక్కడే తెలుగు పెట్టగా ఉన్నాడు. మురుగన్ గారు ఉన్నారండి తమిళనాడు. అదేంటండి 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు వేసుకోండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసేవాళ్ళు, రాష్ట్రం నుంచి ఎలక్ట్ అయిన వాళ్ళు. అది కాదండి, మీరు 2 రాష్ట్రాలు చెప్తున్నారు, నేను 3 రాష్ట్రాలు చెప్తాను. తప్పేంది? నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలా, మీరు తెలంగాణ గురించి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోణంలో ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం గురించి మాట్లాడతాను నేను. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ముఖ్యమంత్రి గారు తెలంగాణ నుంచి వెళ్ళి స్థిరపడిన ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా చేసినారు కదా రాజా రామలింగం గారు. దేవరకొండ నల్గొండ జిల్లా నుంచి వెళ్ళి మద్రాసు రాష్ట్రానికి ఉమ్మడిగా చేశారు ఆంధ్రప్రదేశ్కి. ఒక తెలుగు జాతి పెట్టడం ఎక్కడో నాకు తెలుగు జాతి కావాలి. కానీ ఇప్పుడు ఎక్స్పాన్షన్లో ఇంకొక పదవి వచ్చే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇంకొక పదవి వచ్చే అవకాశం కనపడుతుంది. అది చిత్తూరు ఎంపీ గారు కానీ లేకపోతే బాలయోగి గారి అబ్బాయి కుర్రోడు హరీష్ గారు వాళ్ళకి కానీ ఇచ్చే అవకాశం ఉందని అంటా ఉన్నారు. బట్ దే డిజర్వ్డ్. ఖచ్చితంగా ఇవాళ మొట్టమొదటిగా ఏంటంటే ఈ మంత్రివర్గంతో పాటు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, మేము డిమాండ్ కాదండి, నా సూచన, ఇది రైట్ టైము. ఉత్తర భారతీయ జనతా పార్టీ అండుకో ఆదాని అండుకో భయంకరమైన కుట్రలు చేయబోతుంది. ఆపరేషన్ బేటా ప్రకారం 350 సీట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాల కార్డులు పెట్టి 2 ఏళ్లలో ఎలా ఉండేదో పరిస్థితి దయచేసి గమనించుకోండి. వాళ్ళు మాత్రం ఆగారు అంటే హాల్ట్ అయ్యారు. మళ్ళీ ఇంజన్ స్టార్ట్ అవుద్ది, అది దేంట్లో మ్యాడ్ మ్యాక్స్ 3 లాగా ఇంజన్ స్టార్ట్ అవుద్ది. ఆ లోపే వాళ్ళు ఆల్రెడీ ఆదానిగా దిగుంటారు. కొనుగోలు బేరం, హార్స్ ట్రేడింగ్ కోసం ఈ లోపు ఇవన్నీ చేయడానికి అవకాశం ఉందా? ఈ లోపు వాళ్ళు డిమాండ్ పెట్టి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే బ్యాకప్, దే ఆర్ నాట్ కిడ్స్, ఎవరో
ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ కిడ్స్ కాదు. ఆనాడు వాజ్పేయి గారి నాటి భారతీయ జనతా పార్టీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని పెద్ద మనిషి ఉన్న పార్టీ కాదండి. వాళ్ళ వెస్ట్ ఇండియా కంపెనీ ఆదాని గారు కంట్రోల్ చేస్తున్న పార్టీగా చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళని ఏముందండి, ఎంపీలు నేనేం తక్కువ అంటలేదు. ఇంతకుముందు జరగలేదా? నేనంటే 500 1000 కోట్లు అన్నారనుకోండి, వెళ్ళిపోతారు వాళ్ళు. నేనేం చెప్పను, మీకు తెలుసు. శాసనసభ 2000 కోట్లు లెక్క కాదండి. ఆయనకు దెబ్బతో 50,000 కోట్ల నుంచి 18 లక్షల కోట్లు పెరిగాడు. 40 లక్షల కోట్లకి వెళ్తాడు ఆదాని గారు. ఓ లెక్క ఒక 50 మంది తల 3,000 కోట్లు ఇస్తారంటే ఒక లెక్క అండి. అంటే వెళ్తారు లేదో నేను చూద్దాం. ఇంకా అప్పుడే ఆ లోపే చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అంటున్నా. కానీ ఈ లోపు రాష్ట్రానికి విభజన హామీలుగా చెప్పినటువంటి అంశాలను అమలు చేయడం పైన ఫస్ట్ దృష్టి పదవులు ఓకే, పదవులు వస్తాయి ముందర. అది కనుక తీసుకుంటే హామీలు కూడా దాదాపు 2-3 లక్షల కోట్లు వస్తాయి. హామీలు ఇచ్చారు చాలా. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 70,000 కోట్లు పంచిపెట్టారంటే శ్రీలంక అయిపోతుంది అన్నాడు. ఇప్పుడు అదనంగా ఇంకో 70,000-80,000 కోట్లు సంవత్సరం కంటే దాదాపు సంవత్సరానికి 3 నుంచి 5 సంవత్సరాలకు 3 నుంచి 5 లక్షల కోట్లు. ఎంతగా ఆర్థిక ప్రగతి. అమరావతి అయితే సెల్ఫ్ సస్టైన్ సిటీ, నో డౌట్ ఇన్ దట్ అండి. అది మనం పెట్టిన తిరిగి రీపే చేసే కెపాసిటీ ఆ సిటీకి ఉన్నది. దాంట్లో అది వేరు. కానీ స్టేట్ మొత్తంగా కావాలనుకుంటే మాత్రం హోదా విభజన హామీలు, ఇన్సెంటివ్స్ కావాలి. మొత్తం లక్షల కోట్లు తీసుకెళ్ళి 9.5 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఆ గుజరాత్కి పైప్ లైన్ తీసుకెళ్ళి తరలించుకెళ్ళిపోయారు మోడీ గారు. ఇప్పుడు అది సాగదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కూడా, తెలుగు బిడ్డలో ఉన్న తెలంగాణకు కూడా ఖచ్చితంగా రావాల్సి ఉంది. ఇవాళ తెలంగాణ మీద లేదా తెలుగు బిడ్డల మీద ఎంత ద్వేషం కురిపించినా ఉత్తరప్రదేశ్కి వెళ్ళి నా సోదరులు అనుకున్నారన్న ఉత్తరప్రదేశ్ ఏమండి, నా భారతీయులు అండి వాళ్ళు, మనందరూ భారతీయ. ఏమన్నారు ఈ తెలంగాణ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని బూతులు తిడుతున్నారని మోడీ గారు లాంటి ప్రధానమంత్రి వెళ్ళి తెలంగాణ ప్రజలు, తెలంగాణ నా తెలుగు బిడ్డలు ఏమైందండి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టి ఎక్కడ బూతులు తిట్టారు? తెలంగాణ ప్రజలు ఎవరన్నా బయట వస్తే వాళ్ళ భాషలోకి వెళ్ళి మాట్లాడతారు, ఆవు బాయ్ అని మాట్లాడతారే. అలాంటి వాళ్ళు బూతులు తిట్టారు. అమ్మాన కర్రని మోసగా రెచ్చగొట్టి వదిలేశారండి ఆయన. ఒక ప్రధానమంత్రి ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రజలు 24 కోట్ల మందిని, దక్షిణాదిన 27 కోట్ల మందిని ఉసుగొలిపి కీ ఇచ్చి ద్వేషం కొట్టి ఉన్న ఆ ప్రజలు చూపించారు. చూసారా, హ్యాట్సప్ టు మై ఇండియా, దిస్ ఈజ్ ఇండియన్ ఇండియా. అది సోదర భావం అన్న ఇండియా అండి. వాళ్ళు ఎక్కడ ఉత్తరప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, ఒకటే తెలంగాణ ఉంది, అంతా ఒకటే కదా. శ్రీనివాస్ గారు మీ విశ్లేషణ అందించడానికి ధన్యవాదాలు. ఇది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా క్లిష్టమైనటువంటి వ్యవహారం, ఆర్థిక వ్యవహారాలతోనే ముడిపడి ఉందన్నారు. కేంద్రంలో ఇన్నాళ్ళకి సముచిత ప్రాధాన్యం దక్కుతుంది. ఇంకొక 2 పదవులు పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చలసాని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇంకోవైపు నుంచి చూస్తే విభజన హామీలు అమలు చేయించుకోవడానికి ఇదే సరైనటువంటి సమయం అనేటువంటి మాట ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.